వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి టమాటా ముక్కలు ఎండలో బాగా ఎండాక చేసుకోవాలి. ఈ పచ్చడి రెడీ కావడానికి 4 రోజులు పడుతుంది. సంవత్సరం నిల్వ ఉంటుంది. తినడానికైతే చాలా రుచిగా ఉంటుంది. నేను 2 కిలోల టమాటాలతో చేస్తున్నాను. 2 కిలోల టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాం. కారం 400 గ్రాములు, ఉప్పు 400 గ్రాములు, చింతపండు 400 గ్రాములు, పసుపు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, ఎల్లిపాయలు 100 గ్రాములు. ఎర్రగా పండి గట్టిగా ఉన్న టమాటాలు అయితే రసం ఎక్కువగా ఉండి పచ్చడి బాగుంటుంది. ముందు టమాటాలు ఉప్పు వేసిన నీళ్లతో శుభ్రంగా కడగాలి. కాటన్ క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరనివ్వాలి. ఒక కాయ 6 ముక్కలుగా, పెద్ద కాయ అయితే 8 ముక్కలుగా మనకిష్టమైన సైజులో కట్ చేసి బేసిన్లో వేసుకోవాలి. ఇలా అన్ని కాయలు కట్ చేశాక 1 స్పూను పసుపు, 1 గ్లాసు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పచ్చడికి 400 గ్రాముల ఉప్పు అయితే పడుతుంది. ఉప్పు మొత్తం ఇప్పుడే వేయొద్దండి. టమాటా ముక్కలు 3 రోజులు ఉప్పులో ఊరి ఉప్పుగా ఉంటాయి. మిగతా ఉప్పు పచ్చడి కలిపే రోజు వేసుకుందాం. ఇలా బాగా కలిపి టమాటా ముక్కలు డబ్బాలో వేసి 3 రోజులు ఊరనివ్వాలి. ప్రతిరోజు కలుపుతూ ఉండాలి. రసం బాగా ఊరి ముక్కలు బాగా నానతాయి. 3వ రోజు చూద్దాం. రసం బాగా ఊరి ముక్కలన్నీ మెత్తబడ్డాయి. చేతితో గట్టిగా పిండి ఎండలో ఆరనివ్వాలి. ఇలా పిండిన టమాటా ముక్కలు కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో తడంతా పోయే వరకు ఎండబెట్టుకోవాలి. ఎండాకాలంలో అయితే పలుచగా ఆరనిస్తే 1-2 రోజుల్లోనే బాగా ఎండుతాయి. ఇప్పుడు చింతపండు శుభ్రం చేసుకుందాం. చింతపండులోని పీచు విత్తనాలు ఉంటే తీసివేయాలి. చింతపండును 2-3 గంటలు ఎండలో పెట్టాలి. తర్వాత ఇలా ఎండిన చింతపండు టమాటా రసంలో వేసి కలిపి మూత పెట్టాలి. రాత్రంతా నాననివ్వాలి. టమాటా ముక్కలు బాగా ఎండాయండి. నిన్న పొద్దున నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు చక్కగా ముక్కలన్నీ ఇలా ఎండాయి. వీటిని బేసిన్లో వేసుకుందాం. ఈ చింతపండు రసాన్ని 2 గంటలు ఎండలో పెట్టుకోవాలి. రెండు స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు నూనె లేకుండా వేపి పొడి చేసుకోవాలి. టమాటా ముక్కలు, చింతపండు రసం రెడీ చేసుకుని వీటిని మిక్సీ చేసుకుందాం. ముందు టమాటా ముక్కలు మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని బేసిన్లో వేసుకుందాం. తరువాత చింతపండు రసం కూడా మెత్తగా మిక్సీ చేసి ఈ బేసిన్లో వేసుకుందాం. చింతపండు రసాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని కూడా అదే బేసిన్లో వేసుకుందాం.
మిగిలిన చింతపండు రసం కూడా గ్రైండ్ చేసి బేసిన్లో వేసి గరిటెతో కలపాలి. తరువాత కొలత ప్రకారం 400 గ్రాముల కారం, ఆవాలు మెంతుల పౌడరు, 1 స్పూను ఎల్లిపాయల పేస్టు, పొట్టు తీసిన ఎల్లిపాయలు కొన్ని, కొలత ప్రకారం తీసుకున్న ఉప్పు కొంచెం ఉందండి. ఈ ఉప్పు కూడా పచ్చడిలో వేసి కలపాలి. గరిటెతో కంటే చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. నిలువ పచ్చళ్ళలోకి కొత్త చింతపండు, కొత్త కారం వేసుకోవాలండి. చూడడానికి అందంగా ఉంటుంది, పచ్చడి రుచి పెరుగుతుంది, పచ్చడి త్వరగా రంగు మారకుండా ఉంటుంది. బాగా కలిపి జాడీలో వేసి మూత పెట్టుకుందాం. తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ఇప్పుడు తినడానికి కొంచెం తాలింపు వేసుకుందాం. పచ్చడంతా ఒకేసారి తాలింపు వేసుకోకుండా మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు తాలింపు వేసుకుంటే పచ్చడి ఫ్రెష్గా ఉండి చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి పెట్టడానికి కొంచెం శ్రమ ఎక్కువే అయినా సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఇంట్లో సమయానికి కూరలు లేకున్నా ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుంది. తినడానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది.